బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ నగరం మరోసారి కాల్పుల మూతతో ఉలిక్కిపడింది. కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద పట్టపగలే దుండగులు బరితెగించారు. ఉదయం 7 గంటల సమయంలో బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు వెళ్లిన రషీద్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్పులు జరిపారు. అనంతరం ఆయన వద్ద ఉన్న 6 లక్షల రూపాయల నగదు లాక్కొని పరారయ్యారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ రషీద్ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బ్యాంకు పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను విశ్లేషిస్తున్నారు. రద్దీగా ఉండే కోటి ప్రాంతంలో, అది కూడా బ్యాంకు మెయిన్ బ్రాంచ్ ముందే ఈ ఘటన జరగడం స్థానికంగా తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. నగరం వదిలి వెళ్లే మార్గాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. దోపిడీ దొంగల కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. హైదరాబాద్ నగరం మరోసారి కాల్పుల మూతతో ఉలిక్కిపడింది. కోటిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద దుండగులు బరి తెగించారు. ఉదయం 7 గంటల సమయంలో బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు వెళ్లిన రషీద్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు గన్తో కాల్పులు జరిపారు. సో ఇప్పుడు ఏటీఎం మిషన్స్లోనే క్యాష్ డిపాజిట్ మిషన్స్ కూడా ఉంటున్నాయి. సో దాంట్లో క్యాష్ డిపాజిట్ మిషన్లో అది ఎప్పుడైనా నగదు దాంట్లో వేయొచ్చు. సో దానికోసమని ఉదయం 7 గంటలకే వెళ్ళినటువంటి రషీద్ అనే వ్యక్తి పైన కాల్పులు జరిపారు గుర్తు తెలియని దుండగులు. అనంతరం ఆయన దగ్గర ఉన్న 6 లక్షల రూపాయలు నగదును లాక్కొని పరారయ్యారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ రషీద్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం. సార్ సాగర్, ఎస్బీఐ దగ్గర ఈ ఘటన జరిగింది. అసలు కాల్పులకు పాల్పడ్డ దుండగులు ఎవరు అనే దానిపైన ఎట్లా పోలీసులు ఫోకస్ చేశారు? ఏమైనా ఆధారాలు లభించాయా ప్రాథమికంగా? రాజేష్, హైదరాబాద్ నడిబొడ్డున మరోసారి కాల్పుల కలకలం సృష్టించింది. ఇక్కడ ఎస్బీఐ ప్రధాన కార్యాలయం కోటి బ్యాంక్ స్ట్రీట్ లో ఎస్బీఐ మెయిన్ ప్రధాన కార్యాలయం ఉంటుంది. అక్కడ డిపాజిట్ తో పాటుగా ఏటీఎం కి సంబంధించినటువంటి 4 ప్రత్యేక మిషన్లను ఏర్పాటు చేస్తుంది. సో ఇక్కడే రషీద్ అనే వ్యక్తి ఉదయం 7 గంటలకు 6 లక్షల రూపాయల డబ్బు డిపాజిట్ చేయడానికి వచ్చాడు. అక్కడికి వచ్చిన వెంటనే అతన్ని పైన దుండగులు కాల్పులు జరిపి ఒక రౌండ్ కాల్పులు జరిపి కాల్పులు జరిపి ఆ 6 లక్షల నగదుతో దుండగులు దోపిడీ చేసి పరారైనట్లు కూడా తెలుస్తుంది. అయితే ముందుగానే రషీద్ డిపాజిట్ చేస్తాడని ముందుగానే అంటే వాళ్ళు ఫాలో అయినటువంటి రెక్కి నిర్వహించి వాళ్ళు ఫాలో అయినటువంటి దుండగులు ఏటీఎం వద్దకు చేరుకుని డిపాజిట్ మిషన్ వద్దకు చేరుకున్న వెంటనే ఆ ఏటీఎం దగ్గర వెంటనే అతన్ని అడ్డగించడం, అతని పైన గన్నుతో మొదట బెదిరించారు. అతను డబ్బు సంబంధించినటువంటి బ్యాగ్ ఇవ్వకపోవడంతో అతని పైన ఒక రౌండ్ కాళ్ల పైన కాల్పులు జరపడంతో ఆయన కాలుకి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆ బ్యాగును తీసుకుని అక్కడి నుంచి దుండగులు పరారైనట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే సెంట్రల్ జోన్ పోలీసులు, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం కొన్ని ఆధారాలు సేకరించింది. 2 ఘటనలకు సంబంధించినటువంటి 2 ఆధారాలను ఇప్పటికే క్లూస్ టీం సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. అక్కడ దుండగుడు ఫాలో అయినటువంటి అక్కడ ఏటీఎం కి సంబంధించినటువంటి ఆ ఎస్బీఐ ప్రధాన కార్యాలయానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ను కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. దుండగులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఫాలో అయ్యారు, ఏటీఎం వద్ద ఏ విధంగా దోపిడీ చేశారు, ఇవన్నీ కూడా సీసీ కెమెరాలు. ఎందుకంటే కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం అది ఒక మెయిన్ ఏరియా కావడంతో చుట్టూ కూడా సీసీ కెమెరాలు పెద్ద ఎత్తున ఉంటాయి. కోటి ఎస్బీఐకి సంబంధించినటువంటి మెయిన్ ఆఫీస్ కావడంతో అక్కడ పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే ఉంటుంది. ఈ సీసీ ఫుటేజ్ లో సీసీ కెమెరాల్లో కూడా దుండగులు ఫాలో అయినటువంటి విధానం, దాంతో పాటుగా దాడికి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సో సీసీ కెమెరాల ఆధారంగా అయితే పోలీసులు ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టారు. ఎక్కడి నుంచి ఫాలో అయ్యారు, ఇక్కడికి వచ్చిన అనంతరం ఏం జరిగింది, ఎంతమంది దుండగులు వచ్చారు, ఎలా ఫాలో అయ్యారు అన్న అంశాలపైన కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. కొన్ని ఆధారాలను ఇప్పటికీ పోలీసులు సేకరించిన నేపథ్యంలో దుండగులు పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ఒక దోపిడీ కలకలం అయితే మరోసారి హైదరాబాద్ లో కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో గన్ కల్చర్, గన్ కాల్పుల తనకు తెలిసిన వ్యక్తులు అయి ఉండొచ్చు. ఎందుకంటే 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తున్నారు అనేది తన ఎవరితో డిస్కస్ చేశాడా, లేదంటే తనకు తెలిసిన వాళ్ళే ఈ రకంగా చేశారా, లేదంటే ఎవరితో చేపించారా అనే కోణంలో పోలీసులు విచారణ ఫోకస్ చేస్తున్నారేమన్నా? ఖచ్చితంగా ఇక్కడ బాధితుడి స్టేట్మెంట్ కూడా రషీద్ స్టేట్మెంట్ కూడా పోలీసులు ఇప్పటికే తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఆయన ఉదయం ఇంటి వద్ద నుంచి స్టార్ట్ అయినటువంటి అనంతరం కూడా ఎవరెవరు ఫాలో అయ్యారు, ఎలాంటి అనుమానాలు ఉన్నాయి,
తెలిసిన వారికి ఎవరైనా ఈ విషయం మీకు తెలుసా అన్న అంశాలపైన కూడా బాధితుడి స్టేట్మెంట్ ఇప్పటికే తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తెల్లవారుజామున 7 గంటలకు ఒక వ్యక్తి డిపాజిట్ చేయడానికి వెళ్తే మిగతా వాళ్ళకి తెలిసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఇక్కడ తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడ్డారా లేదంటే ఎవరైనా ముఠా పన అనేది కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది. బాధితు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తనకి తెలిసిన వాళ్ళే ఇదంతా చేసినట్లు కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్.